ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న 5గురు తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. 18 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న 5గురు సిరిసిల్ల జిల్లా వాసులు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో విడుదలయ్యారు. చందుర్తి మండలానికి చెందిన నాంపల్లి, శివరాత్రి, కోనారావుపేటకు లక్ష్మణ్ 2005లో దుబాయ్కి వెళ్లారు. వెళ్లిన 6 నెలలకే నేపాల్కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్యకు గురయ్యాడు. అక్కడే పనిచేస్తున్న సిరిసిల్ల వాసులు 5గురు ఈ కేసులో ఇరుక్కున్నారు. భాష సరిగ్గా రాకపోవడమే వీరికి శాపమైంది. పోలీసులకు ఏం చెప్పారో తెలియదు, కానీ శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అప్పీలుకు వెళ్తే 25 ఏళ్లు శిక్ష విధించింది. దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదల అవకాశం ఉంటుంది. 2011లో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకొని ఒకసారి నేపాల్కు కూడా వెళ్లి వచ్చారు. నేపాల్కు చెందిన బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ, ఇతర ప్రతినిధుల సహకారంతో క్షమాభిక్షపై సంతకాలు చేయించారు. వారికి ఆర్థికంగా కేటీఆర్ 15 లక్షల రూపాయలు చెక్కును అందించారు. అప్పుడే దుబాయ్లో చట్టాలు మారడంతో వీరి విడుదల మొదటికొచ్చింది. మారిన నిబంధనలతో కోర్టు వీరి విడుదలకు అంగీకరించలేదు. క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టివేసింది. అటు కేటీఆర్ సెప్టెంబర్లో దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్లీ కేసు వేయించారు. క్షమాభిక్ష కోసం దుబాయ్లో అక్కడి అధికారులతో సమీక్షించారు. అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరపు న్యాయవాదులు మరోసారి ప్రయత్నించారు. దీనికి అంగీకరించిన దుబాయ్ కోర్టు 7 ఏళ్లు ముందే వారిని విడుదల చేసింది. దీంతో దుబాయ్ నుంచి సిరిసిల్ల, రుద్రంగి, కోనారావుపేట మండలానికి చెందిన 5గురు హైదరాబాద్ వచ్చారు. 18 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో భావోద్వేగ వాతావరణం నెలకొంది. అనంతరం సొంత గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుతో ఆనంద బాష్పాలతో వారిని హత్తుకున్నారు. జైల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులని తీసుకురావడానికి మాజీ మంత్రి కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేశారని తెలిపారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. కేటీఆర్ తోటి ఆ సార్ తోటి సలహా నాకు చాలా జరిగింది. చెప్పాలంటే ఒక్కరోజున చెప్పేది కాదు, ఒక గంటలో చెప్పేది కాదు. నేను చెప్పడానికి చాలా టైం పడుతుంది. సార్ చేసిన సహాయంతో, కేటీఆర్ చేసిన సహాయంతో మేము అక్కడి నుంచి విడుదల అయ్యి చేసినంత కేటీఆర్తో సహాయం. కేటీఆర్ సార్ పోయి నేపాల్లో 15 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టి అక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చినప్పుడు డిపార్ట్మెంట్లో యార్లు పెట్టి సబ్మిట్ చేసి అక్కడి నుంచి మా శిక్ష తగ్గించాలి. 2014లో కేసు రీఓపెన్ చేసినా తగ్గించాలి. 2015లో డిసెంబర్లో కేటీఆర్ సార్ దుబాయ్కి సైన్ వచ్చి అక్కడ మాకు ములాఖాతి కలిసి గంట సేపు నాకు చెప్పింది. సార్, నేను మీ భార్యలకు నేను సలహా ఇచ్చిన మాట ఇచ్చిన, నేను మీ ఉన్న తీసుకపోయి మీ భార్య చేపడే పెడతాను. నేను మాట ఇచ్చిన మాట తప్ప, కానీ మీరు మాత్రం మాట తప్పుకున్నారు సార్ చెప్పి. అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మాట విన్నదే ఉంటుంది. సార్ మాట ఎప్పటికీ కూడా. మీరు ఇంత పెద్ద సమస్యలో చిక్కుకున్నారు కదా, అసలు ఈ విషయం సార్ వరకు మీరు ఎలా తీసుకెళ్ళగలిగారు? అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేశారు? ఎట్లా చేశారంటే, ఒక్కో విషయం చెప్పాలంటే నాకు ఈనాడు కరెంట్